సరే నా ప్రియ భక్తులారా, ఈరోజు నేను మీకు దేవాలయాల్లో సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలో నేర్పిస్తాను, పురుషులకు మరియు స్త్రీలకు. ముందుగా సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటో తెలుసుకుందాం. సాష్టాంగ అంటే 8 అంగాలు. ఈ సాష్టాంగ ప్రణామంలో కుమిని తాకే శరీరంలోని 8 భాగాలను సూచిస్తుంది. 2 చేతులు, 2 పాదాలు, 2 మోకాట్లు, ఆతి మరియు నుదురు. ఇది దైవానికి సంపూర్ణ శరణాక్తి మరియు భక్తికి చిహ్నం. పురుషులకు మీరు ఏమి చేయాలో ఇక్కడ ఉంది. మీ పాదాలను కలిపి నిలబడి మీ చేతులను నమస్కార్ ముద్రలో మీ ఆతికి తీసుకురండి. తరువాత వంగి మీ మోకాళ్లను నేలపై ఉంచండి. మీ చేతులను ముందుకు చాచి మీ అరచేతులను నేలపై చదనగా ఉంచండి. ఇప్పుడు మీ నుదురు నేను తాకేలా చూసుకుంటూ మీ ఛాతీ కూడా నేలను తాకేలా చూసుకోండి. ఈ సపానం మీ శరీరంలోని ప్రతి భాగాన్ని దైవానికి అర్పించడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు స్త్రీలకు కొద్దిగా భేదం ఉంది. మీ పాదాలను కలిపి నిలబడి చేతులను నమస్కార్ ముద్రలో ఉంచుకుని ప్రారంభించండి. మోకాళ్లపై కూర్చుని మీ మడాలపై వెనుకకు కూర్చోండి. మీ చేతులను ముందుకు చాచి అరచేతులను నేలపై చదునుగా ఉంచండి. మీ తల వంచి మీ నుదురు నేలను తాకేలా చేయండి. మీ ఆతి నేలకు దగ్గరగా ఉంచండి, కానీ పూర్తిగా తాకకండి. ఇది అర్పణలో వినయం మరియు మర్యాద రెండింటినీ అంగీకరిస్తుంది. గుర్తుంచుకోండి, సాష్టాంగ నమస్కారం కేవలం శారీరక చర్య కాదు, అంతిమ భక్తి మరియు శ్రద్ధను వ్యక్తీకరించే మార్గం. దీన్ని పవిత్ర హృదయంతో మరియు నిజాయితీ ఉద్దేశ్యంతో ఆచరించండి.